లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. క్రమశిక్షణ లేనిదే ఎవ్వరూ గొప్పవారు కాలేరు. గొప్పవారు క్రమశిక్షణగా లేకపోతే ఎవ్వరినీ ఊరుకోరు. అలాంటి కోవకు చెందిన మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ ఎన్టీ రామారావు. చేసే పనిని దైవంగా భావించి అందరికీ ఆదర్శంగా నిలిచి అంకిత భావంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన శక్తి ఎన్టీఆర్. అటు చిత్రరంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ విప్లవాన్ని సృష్టించిన చరిత్రకారుడు ఎన్టీఆర్. ఉదయం 3:30 గంటలకే నిద్రలేచే వ్యక్తి ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే 5:45 నిమిషాలకే మేకప్తో లొకేషన్లో ఉండేవాడు. 5:45కే మేకప్తో లొకేషన్లో ఉండే నటుడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన్ని చూసి ప్రతి నటుడు భయపడేవారు. అందరూ నేర్చుకునేవారు, కనీసం ప్రయత్నించేవారు. ఎన్టీఆర్ ఒక నటుడు మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఆయన స్వీయ దర్శకత్వంలో 1966లో శ్రీకృష్ణ పాండవీయం తీశారు. అప్పుడప్పుడే తెలుగు సినిమాల్లో నటిస్తున్న కేఆర్ విజయను హీరోయిన్గా తీసుకున్నారు. షూటింగ్ జరుగుతున్న టైంలో ఆమె సెట్కు ఆలస్యంగా వచ్చేవారు. అదీగాక 2 రోజులు చెప్పకుండా షూటింగ్కే రాలేదు. దాంతో కోపోద్రిక్తుడైన ఎన్టీఆర్ తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ కోర్టుకు వెళ్లారు. దాంతో చేసేది లేక ఆయన క్రమశిక్షణకు, సమయపాలనకు తలవంచే నష్టపరిహారం చెల్లించి క్షమాపణ కోరి సినిమాలో కొనసాగారు. అప్పటి నుండి కేఆర్ విజయ ఎప్పుడు షూటింగ్లకు ఆలస్యంగా వెళ్ళలేదు, షూటింగ్లో మానుకోలేదు. దట్ ఈజ్ ఎన్టీఆర్.